హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. సో ప్రస్తుతానికి నిఫ్టీ 50 అనాలిసిస్ అనేది ఒకసారి చూద్దాం. కొంచెం వీక్గా ట్రేడ్ అవుతుంది. 25,880 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రాబ్లీ మనకి ఇక్కడ పివోట్ పాయింట్ అయితే కనిపిస్తుంది 25,872. ఇక్కడ దాకా ఇమీడియట్గా రావడానికి ప్రాబిలిటీ ఉంది. ఓకే, దిస్ ఈజ్ ప్రాబిలిటీ అనమాట, ఎందుకంటే సపోర్ట్ 1 ఉంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా బిల్డప్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా బ్యారిష్గానే కనిపించింది మార్నింగ్ అయితే. సో టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇది ఈరోజు ఇంట్రాడే అండ్ టోటల్గా చూస్తే కూడా బ్యారిష్గా ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కూడా బ్యారిష్గానే కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే 25,900 కాల్ అయితే కొంచెం అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది చేశారు. సో దాని కింద ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 26,000 లెవెల్ అనేది కొద్దిగా ఓటీఎం అనుకోండి, అది కూడా సెల్లింగ్ చేశారు. సో ప్రస్తుతానికి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 25,900 లెవెల్ కింద మార్కెట్ ఉంటుంది అని చెప్పేసి ప్రస్తుతం చాలామంది కాల్స్ అయితే సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, సో టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. పుట్ కాల్ రేషియో అనేది మనకి 0.71 అనేది ఇండికేట్ చేస్తుంది. ఎనివే ప్రస్తుతం సిచ్యువేషన్లో సో చిన్నగా ఏంటంటే పుట్టు 24 నుంచి 70 దాకా వచ్చింది రఫ్గా. సో ప్రాబిలిటీ ఉందన్నమాట, ఒకవేళ మార్కెట్ కంటిన్యూ అయిందనుకోండి డ్రాప్ అయితే కూడా. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 85 అనేది బ్రేక్అవుట్ చేయడానికి అయితే స్కోప్ ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలామంది షార్ట్ చేసి స్టాప్ లాస్ పెడతారు. సో ఇది ఒక లిక్విడిటీ కలెక్ట్ చేసే పాయింట్ 85 అనేది. దాని తర్వాత మనకి 89 రఫ్గా 90 లెవెల్ అనేది కూడా ఒక పివోట్ అయితే కనిపిస్తుంది. సో చూడాలి, ఒకవేళ పివోట్ అనేది బ్రేక్అవుట్ అయితే కూడా నెక్స్ట్ 118 అనేది మనకు ఒక అప్ సైడ్ ఇంపార్టెంట్ పివోట్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ మనం వాచ్ చేయాల్సింది 85 లెవెల్ అనమాట. అంటే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర మనకు 20 పాయింట్స్ ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతం సిచ్యువేషన్లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే నిన్నటి రోజున నెగిటివ్గా ట్రేడ్ అయింది. ఓకే, ఎనీహౌ ఈరోజు కూడా 26 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. అండ్ నిఫ్టీ ఆల్రెడీ కొంచెం ట్రెండ్ అనేది వీక్గానే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పైరీ ఉంది కాబట్టి వోల్టైల్గా ఉంటుంది. 25,900 లెవెల్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట ఇది. ఓకే, సో 900 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు, లేదంటే ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే 850 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ డౌన్ సైడ్, దాన్ని కూడా టెస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకైతే మార్కెట్ కొంచెం రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇవి మన ఆర్డర్స్ అనమాట. ఈరోజు 62 దగ్గర యాడ్ చేశాను నేను ఇందాక, 150 క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేసి 66 దగ్గర. సో చూద్దాం, 62 అనేది మనకి ఒక అంటే పుల్ బ్యాక్లో మనం యాడ్ చేసాం ఇందాక. ఇక్కడ అక్కడ నుంచి 70 దాకా వెళ్ళింది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్ 85 అనమాట. ఇమీడియట్గా ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే సూపర్గా ఉంటుంది. యా, ఫర్ టైం బీయింగ్ 25,850 ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూడండి మార్కెట్ 900 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి దాని తర్వాత 850 లెవెల్ని టెస్ట్ చేస్తుంది. ఇది 25,850. ఇది వీక్గా ఉన్న సిచ్యువేషన్లో 850ని కూడా టెస్ట్ చేస్తుంది. చాలామంది 850 దగ్గర ప్రాబ్లీ పుట్స్ ఎవరైతే సెల్ చేశారో, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి 850 దగ్గర, వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తారు. దానివల్ల ఆప్షన్స్ ప్రీమియమ్స్ కూడా షూట్ అయ్యే అవకాశం ఉంది, అంటే షార్ప్గా ర్యాలీ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. దిస్ ఈజ్ సింపుల్ లాజిక్ అనమాట మనకు కనిపిస్తుంది. ఇక పొజిషన్స్లో ఇది వచ్చేసరికి నిన్న నేను క్యారీ ఫార్వర్డ్ తీసుకున్నాను యాక్చువల్గా, ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉందని చెప్పేసి. బట్ ఎప్పుడైతే ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో నేను ఈ ఎగ్జిట్ అనేది తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 2-3 ట్రేడ్లు మంచిగా తీసుకొని ఓకే బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది. సో దిస్ వే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం అయితే మార్కెట్ యొక్క కాంటెక్స్ట్ అనేది స్టిల్ 850 లెవెల్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద లాజిక్ అనమాట.
ఎందుకంటే 900 లెవెల్ అయితే సస్టైన్ అవ్వట్లేదు కాబట్టి 850 లెవెల్ అనేది మనం బేస్డ్ ఆన్ ద లాజిక్ పెట్టుకోవచ్చు. ఇక టెక్నికల్గా మనం మాట్లాడితే పివోట్స్ అనేది పక్కన పెట్టేసి ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఒకటి కనిపిస్తుంది, అది కూడా 850 లెవెల్ దగ్గరే ఉందన్నమాట. ఓకే, సో ట్రెండ్ లైన్ కూడా ప్రాబ్లీ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఈ లెవెల్ని కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ వన్ పాసిబుల్ వే అనమాట. యా, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతం అయితే కొంత ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది. 900 దగ్గర పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అని చెప్పేసి. ఓకే, ఎనీహౌ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే స్టిల్ మనకు కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేనైతే అప్డేట్ చేస్తాను. చూద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం.